కిచెన్ డోర్లో నుంచి గార్డెన్లోకి ఏమైనా వెళ్ళిందేమో, ఒకసారి చూడరా అని అంటారు మోహన్. అది కూడా అయ్యుండొచ్చేమో అని చెప్పి కిచెన్లో నుంచి బయట గార్డెన్లోకి వెళ్ళి మొత్తం తిరిగి చూసొస్తాడు ధ్రువ్. కానీ ఎంత చూసినా ఆమె జాడ ఎక్కడా కనిపించక ధ్రువ్కి మనసులో భయం మొదలవుతుంది. అదే విషయాన్ని వెళ్ళి వాళ్ళ నాన్నకి అక్కకి చెప్పగా వాళ్ళు కూడా ఇల్లంతా వెతుకుతారు. ఇంటి లోపల కూడా ఆకాంక్ష ఎక్కడా కనిపించకపోవడంతో గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే గేట్ బయట లక్ష్మి మరియు వాచ్మెన్ దెబ్బలతో పడిపోయి కనిపిస్తారు. వాళ్ళిద్దరిని మిగిలిన హెల్పర్ సహాయంతో లోపలికి తీసుకొని వచ్చి వాళ్ళ మొహం మీద నీళ్లు చల్లగానే ఇద్దరు స్పృహలోకి వస్తారు. అసలు ఏమైందని ధ్రువ్ అడిగితే కవిత వాళ్ళ దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. లక్ష్మి ధ్రువ్ అడిగిన ప్రశ్నకి, నేను బయట గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తుంటే ఏదో అలికిడి వినిపించడంతో కిచెన్ వైపు వచ్చాను ధ్రువ్ బాబు. అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆకాంక్షమ్మని నోరు నొక్కేసి తీసుకెళ్లడం చూసి వాళ్ళ వెనకే పరుగున వెళ్ళాను.